అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు చందుల్ కుమార్ రెడ్డి గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయి గ్రామానికి రావడం జరిగింది. చందుల్ కుమార్ రెడ్డి గారిని గతంలోనే మీకు పరిచయం చేసి వారి యొక్క మామిడి సాగు, బొప్పాయి, అలాగే రాగి పంటల గురించి మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారు ప్రత్యేకంగా పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వాటి గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే చందుల్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం సార్. అంటే మీరు ఈ పురాతన వరి రకాలని సాగు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మా లోకల్ వెరైటీ ఒకటి బైరోడ్లు అని ఒక రకం ఉంది సార్. ఎరుపు రంగు బియ్యం. అది రోజువారీ అన్నం తినడానికి అంత బాగుండదు, కానీ ఎప్పుడైనా మేము రాగి సంగటి చేసుకుంటాం. పిండి వంటలకు చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు తినేటువంటి రాగి సంగటి పిండి వంటలకి అది చాలా బలవర్ధకమైన ఆహారం. అలాంటిది ఈ వైట్ రైస్ లో మనం రోజువారీ తినేటువంటి రైస్ లో అన్ని గుణాలు లేవేంటి అనేది ఒక ఆలోచన. కారణం ఏంటంటే హైబ్రిడ్ చేయబడినటువంటి వాటిలో పోషకాలు ఉండవు అనేది అప్పటికి మనకు అవగాహన లేదు. ప్రకృతి వ్యవసాయంలోకి రాకముందు వరకు ఏళ్ల తరబడి తిన్నాం, దాని వల్లనే జబ్బు వస్తుంది అనేది ఇప్పుడు నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయితే దానివల్ల నష్టం. ఇంతకాలం మనం ఇలాంటి విషాహారం తిన్నాం, దానివల్ల నష్టపోయాం ఆరోగ్యపరంగా అనేటువంటిది అర్థమైంది. అప్పుడు మనం విచారిస్తూ ఉంటే పాలేకర్ గారి మీటింగ్ లో, ఆయన ఏ మీటింగ్ లో అయినా సరే ఫస్ట్ చెప్పేటువంటిది ఏంటంటే, మీరు తినేటువంటి ఆహార ధాన్యం ఎలా ఉండాలంటే పునరుత్పత్తికి ఉపయోగపడేదిగా ఉండాలి. అంటే అది మళ్ళీ అది సీడ్గా మారాలి. సీడ్గా మారేటువంటిది ఏది దేశవాళీది మాత్రమే. హైబ్రిడ్ది మళ్ళీ సీడ్గా మారదు. సీడ్గా మారంది ఏమవుతుందనంటే మన శరీరంలో కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్గాన్స్ కి పోషకాలు అనేటువంటి అందవనేటువంటిది ఆయన మాట. అప్పుడు ఆయన విధానంలో స్ట్రిక్ట్ గా చెప్పేటువంటి మాట ఏంటంటే దేశవాళీ విత్తనాలే మీరు పండించుకోండి అనేటువంటిది చెప్పడం జరిగింది. అప్పుడు నేను బిగినింగ్ స్టార్ట్ చేయడమే వరితో స్టార్ట్ చేశాం. నవారాతో ప్రారంభించాం. అది కూడా మా అమ్మగారికి షుగర్ వల్ల తీసుకురావడం, అది ఆల్మోస్ట్ క్యూర్ అవడం, ఇవన్నీ చూసి నవారాతో ప్రారంభించాం. ఇప్పుడు 55 రకాలు పండించుకుంటూ ఆ విత్తనాలు పోగొట్టకుండా చాలా ప్రయాసపడ్డాం. రకరకాల ప్రాంతాలకు వెళ్ళి విత్తనాలు సేకరించడానికి. పోగొట్టేసామంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవ్వరు. దానికోసం అని చెప్పి నేనేం చేస్తున్నానంటే, నేను పండిస్తున్నటువంటి వరి రకాలు కొంతమంది రైతులకు ఇచ్చి ఆ రైతుల్ని కొంత రిక్వెస్ట్గానే బతిలాడుకుంటున్నాం. ఈ రకం పోగొట్టకండి, మీరు పండించేటువంటి క్రమంలో పంట అయిపోయిన తర్వాత మీరు తర్వాత పంటకి విత్తనంగా తీసుకొని నాకు 1 కేజీ లేదా 2 కేజీల విత్తనం తిరిగి ఇవ్వండి. ఆ విత్తనం మళ్ళీ మీరు అడిగినప్పుడు నేను తిరిగి ఇస్తాను. అంటే ఒక విత్తన నిధి ఏర్పాటు చేసుకొని చేయాలనేటువంటిది ఒక 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష అయితే అది ఇప్పటికి కొంత రూపుదిద్దుకుంది. ఒక 25 నుంచి 28 మంది రైతుల్ని తయారు చేసుకున్నాం. అంటే మీరు విత్తనంగా ఇస్తున్నారా? అంటే దాన్ని ఇప్పుడు బియ్యంగా మార్చి కూడా వినియోగదారులకు ఇస్తాం. అవును సార్. ఇక్కడ ఏంటంటే మనం శాంపుల్ గా తెచ్చినటువంటిది ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఇస్తారు సార్ సీడ్ సేవర్స్ విత్తనంగా. దాన్ని ఒక పంట వేసి దాని క్యారెక్టరిస్టిక్స్ అంతా అబ్జర్వ్ చేసి తర్వాత పంట చూసుకొని మళ్ళీ 1 ఎకరా విత్తనం అయ్యేంత వరకు డెవలప్ చేస్తాను. 1 ఎకరా అయిన తర్వాత నేనేం చేస్తానంటే ఒక 1 ఇయర్ పాటు అలాగే ఉంచుతాను. మొత్తం మిషన్ హార్వెస్ట్ లేకుండా మాన్యువల్గానే హార్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఆలోచించలేదు. మొత్తం ధాన్యంగా కాకుండా మొత్తం విత్తనంగా తయారు చేయడం అనేటువంటిదే కాన్సెప్ట్గా పెట్టుకున్నా. దాంట్లో కొంతవరకు విత్తనంగా వెళ్తోంది. నా ఆలోచన ఏంటంటే 1 ఎకరానికి ఒక 30,000 నుంచి 35,000 రూపాయలు ఖర్చు వస్తే ఆ ఖర్చు విత్తనంగా వెళ్ళి రైతులకు ఇచ్చేటువంటిది కానీ రిటర్న్ వస్తే మిగిలినటువంటి ధాన్యం మనకు మిగులుతుంది. దాన్ని 1 ఇయర్ తర్వాత ఏం చేస్తామంటే జర్మినేషన్ తగ్గుతుంది కాబట్టి విత్తనంగా పనికిరాదు. దానంతా రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారులకు ఇస్తున్నాం. వినియోగదారులకేమో పాత బియ్యం 1 ఇయర్ మాగుళ్ళు పెట్టినటువంటి బియ్యం ఏమో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. 1 ఇయర్ లోపు ఉన్నటువంటిదేమో రైతులకు విత్తనంగా యోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. అట్లా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ మధ్య మనం చూస్తుంది ఏంటంటే ఈ బీపీ, షుగర్ ఎక్కువగా చూస్తున్నాం. అవును సార్. అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే రైస్ తింటే షుగర్ లెవెల్స్ హై అవుతాయి అనేది మనం వింటున్నాం. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా చెప్తున్నారు కదా. అంటే ఈ పురాతన వరి రకాల్లో అంటే షుగర్ని బ్యాలెన్స్ చేసే రకాలు ఉన్నాయా? వరి అన్నం తింటే డయాబెటిక్ వస్తుంది అనేటువంటిది ఏ వరి అన్నానికంటే హైబ్రిడ్
వరెన్నానికి మాత్రమే. ఇంప్రూవ్డ్ వెరైటీస్ లేకపోతే సంకరపరిచినటువంటిది జెనెటికలీ మోడిఫైడ్ రైస్ వల్ల మాత్రమే షుగర్ వస్తుంది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ప్రూఫ్తో పాటు. మన రాష్ట్రంలో కంటే వరెన్నం ఎక్కువగా తినేటువంటి రాష్ట్రం ఏంటంటే ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలో మనం గణాంకాల ప్రకారం తీసుకుంటే ఈ డయాబెటిక్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ కేరళ ఉంది, సెకండ్ ప్లేస్లో మనకు పంజాబ్ హర్యానా ఉంది, తర్వాత తమిళనాడు, ఆ తర్వాతి స్థానంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. వరి ఎక్కువగా మనకంటే ఎక్కువగా తినేటువంటి రాష్ట్రం ఏంటంటే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈశాన్య భారతదేశంలో ఈ రాష్ట్రాలు మధ్య భారతదేశంలో కూడా అసలు డయాబెటిక్ పేషెంట్స్ మన రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. రీజన్ ఏంటంటే ఒరిస్సాలో మీరు తీసుకుంటే మొత్తం ట్రెడిషనల్ సీడ్సే ఉంటుంది, దేశవాళీ వరి రకాలే తింటారు. చద్దన్నం అదే, మధ్యాహ్నం వేడన్నం అదే, మళ్ళీ రాత్రికి 3 పూట్ల వరి భోజనం తినేటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి వరెన్నం తింటే షుగర్ వస్తుంది అనేటువంటిది అపోహ. నేను ఈ 7 సంవత్సరాల ప్రాక్టీసెస్లో నేను గమనించింది, మేము తింటున్నది వరెన్నమే. డయాబెటిక్ ఇప్పుడు నాకు ఒక 100 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి కస్టమర్స్ నవారా బియ్యం ఇస్తున్నాం సార్ షుగర్కి. మెయిన్ అది నవారా, అలాగే ఒక పూట నవారా అది రెడ్ రైస్, ఇంకొక పూట మళ్ళీ మనం వైట్ రైస్గా తినాలనుకుంటే వాళ్ళకి బహురూపి ఇస్తున్నాను. బహురూపి లేనప్పుడు నారాయణ కామిని ఇస్తున్నాను, అది లేనప్పుడు రత్నచోడి ఇస్తున్నాను. ఒక పూట నవారా తిని రెండో పూట ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తినగలిగితే ఒక 3 months నుంచి 6 months వరకు, 3 monthsకే ఫిజికల్ చేంజెస్ తెలుస్తుంది. 6 నెలలకి మెడికల్ రిపోర్ట్లే చెప్తాయి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ నార్మల్కి వచ్చిందనేసి. ఇట్లా నాకున్న కస్టమర్లో ఒక 100 మంది కంటే ఎక్కువగా అలోపతి మెడిసిన్ మానేశారు. సీడ్ అంటే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు మీ దగ్గర డెవలప్ చేస్తున్నారు, అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు, మీ దగ్గర ఎలా డెవలప్ చేస్తున్నారు? బిగినింగ్లో సార్ మనకు ఏ విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. వాళ్ళు చెప్పినటువంటి విత్తనం ఆ పేరు ఏదైతే నేను ఏ పేరు అయితే అడిగానో ఆ పేరు ఇవ్వడం, వాళ్ళకి అవగాహన లేకపోవడం, కొంతవరకు ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు ఏంటంటే అవగాహన వచ్చిన తర్వాత ఏ విత్తనం ఎక్కడైతే రాష్ట్రంలో పండుతుందో దానికి సోర్స్ ఏదైతే ఉందో, ఆరిజిన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, వెళ్ళి ఆ ప్రాంతం తెచ్చుకుంటాను. ఇప్పుడు కాలానమక్ అనే విత్తనం నా దగ్గర ఉంది, అది ఉత్తరప్రదేశ్ వెరైటీ. ఉత్తరప్రదేశ్ లో కూడా కాలానమక్ ని ఇంప్రూవ్ చేసిన 3 వెరైటీస్ ఉన్నాయి. అది కాకుండా అవన్నీ ఎత్తు తక్కువగా వచ్చేటువంటివి, ఎత్తు ఎక్కువగా 5 అడుగులు వచ్చేటువంటిది ప్యూర్ దేశీ రకం. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక రైతు దగ్గర 1 kg విత్తనం తీసుకొని వచ్చి మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి దాన్నే చేసి ఇప్పుడు రైతులకు ఇస్తున్నాం. ఇలా ఎక్కడైతే ఆరిజిన్ ఉంటుందో, ఏ స్టేట్ అయితే లోకల్ వెరైటీ ఉంటుందో ఆ ప్రాంతంలో మంచి రైతులు ఎవరైతే ఉన్నారో మంచి విత్తనం వేస్తున్నారు కూడా. ఒరిస్సాకి వెళ్ళాం, జైపూర్, కోరాపుట్ అనే ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వెళ్తే కాలాజీరా అనేటువంటి రకం దొరికింది. కాలాజీరా నేను 3 సంవత్సరాల నుంచి వింటున్నా. అసలు అది ఎట్లాంటిదంటే మన శరీరానికి కావాల్సినటువంటి 48 రకాల ధాతువులు అవసరమైతే ఒకే ఒక రైస్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇందాక డయాబెటిక్కి నవారా రైస్ సూటబుల్ అన్నాం కదా, వాళ్ళ రాష్ట్రంలో అంట డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కాలాజీరా ఇస్తున్నాం అని చెప్పి అంటాడు ఆ రైతు. అలాగే గోవింద భోగ్, ఈ 2 ఆ లోకల్ వెరైటీస్ అయితే ఆ రైతు దగ్గర తెచ్చుకున్నాం. ఇలా ఆ ప్రాంతంలో ఉండేటువంటివి ఆ లోకల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర సేకరించి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంతా నోట్ చేసుకుని వాళ్ళు చెప్పినటువంటివి మన ప్రాంతంలో ఏ చేంజెస్ ఉన్నాయి, ఆ క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయా లేవా అనేది ఒక పంట 2 పంటలకు చూసి మళ్ళీ 1 ఎకరాకు డెవలప్ చేసిన తర్వాత అప్పుడు రైతులకు విత్తనంగా ఇస్తుంది. ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఈ పురాతన నాటు రకాలు వరి బియ్యం తింటే కనుక అంటే షుగర్ ఇమీడియట్గా రైజ్ అవ్వదు అనేది మీ అభిప్రాయం? అవును సార్. అంటే ఈ రకాలను కూడా వీళ్ళు ఫుల్ పాలిష్ చేయించుకుని తింటే ఉపయోగం ఉండదా? అంటే వాళ్ళు లో పాలిష్ కానీ లేదంటే దంపుడు బియ్యంగా తీసుకోవడం వల్ల ఉపయోగం? దేశవాళీ వరి రకాలని ఒక 3 కేటగిరీలుగా ప్రధానంగా డివైడ్ చేయొచ్చు సార్. దాంట్లో మెడిసినల్ వెరైటీస్ అని ఒకటి ఉంటుంది, అంటే మెడికేటెడ్ వెరైటీ అంటాం. రెండవదేమో ఆరోమేటిక్ అంటాం. మూడవదాన్ని టేబుల్ వెరైటీస్ అంటాం. ఈ 3 రకాలుగా వర్గీకరించడానికి కారణం ఏంటంటే మెడికేటెడ్ వెరైటీస్ అంటే అవి బియ్యం ఎరుపు రంగులో లేదా నలుపు రంగులో ఉంటుంది. ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క వరి రకంలో ఒక్కొక్క జబ్బును నయం చేసేటువంటి ఔషధ విలువలు ఉంటాయి. ఆరోమేటిక్ వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా బాసుమతిలో మాత్రమే ఆరోమాను మనం చూస్తున్నాం. ఈ ఆరోమేటిక్ వెరైటీస్ లో 100 రకాలు ఉన్నాయి. ఇవన్నీ స్లైట్ డిఫరెన్స్ తో ఆరోమా కూడా చేంజ్ ఉంటుంది. ఆ ఆరోమా ఎలా ఉంటుందంటే ఆల్ స్పైస్ ఉంటుంది కదా సార్, మనం బిర్యానీ మనం తింటున్నప్పుడు లేకపోతే ఆ స్మెల్ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అది ప్యాడీ మాత్రమే కాదు, ధాన్యం మాత్రమే కాదు, వరి కంకుల వేరు నుంచి కూడా ఆ స్మెల్ అనేటువంటిది గమనిస్తాం. మట్టి నుంచి ఆ స్మెల్ వస్తుంది. అట్లాంటి అద్భుతమైన రకాలు అవి. అదేంటంటే మనకు ప్రోటీన్ ఇస్తుంది,
భూమిలో ఉన్నటువంటి ప్రోటీన్ తగ్గితే ఆ ప్రోటీన్ కంటెంట్ భూమి కూడా ఇచ్చేటువంటిది, దాన్ని ఆరోమేటిక్ అంటాం. టేబుల్ వెరైటీస్ ఏంటంటే రోజువారీ మనం తింటున్నటువంటి రకాలు. అది తెలుపు రంగులో ఉంటుంది, సన్న రకం ఉంటుంది, లావు రకం ఉంటుంది. అలా మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇప్పుడు టేబుల్ వెరైటీస్ అన్నాం కదా సార్, అలాగే మెడికేటెడ్ వెరైటీస్ అన్నాం. ఇది పూర్తిగా దంపుడు బియ్యం లాగా తింటేనే మన అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ మనకు అందుతాయి. ఆరోమేటిక్ అన్నాం చూడండి, ఒక పట్టు బియ్యం ఒక పాలిష్ చేసినా కానీ దాంట్లో ఉన్న పోషకాలు పోవు. ఎందుకంటే అది ప్రోటీన్ కోసం మనం తింటున్నాం. అందులో మన ఫైబర్ తక్కువ ఉంటుంది. ఇది ఆరోమేటిక్లో ఫైబర్ ఎక్కువ ఉండేటువంటిదేమో ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, అంటే మెడికేటెడ్ వెరైటీస్ అన్నామే. అది పూర్తి అన్పాలిష్లోనే తినాలి. మనం అది అన్నంగానే తినాల్సిన అవసరం లేదు. కొద్దిగా రవ్వ చేసి పెట్టుకొని జావ కాంచుకొని తాగొచ్చు, అంబలు చేసుకొని తాగొచ్చు ఇట్లాంటి వేసవి కాలంలో. అట్లాగే టిఫిన్ చేసుకొని తినొచ్చు, ఇడ్లీ దోశకు వేసుకోవచ్చు, ఇట్లా పిండి వంటలు వండుకోవచ్చు. టేబుల్ వెరైటీస్ ఇందాక చెప్పాను చూడండి, అది మనం ఒకప్పుడు పాలిష్ పెట్టి తినేటువంటి వాళ్ళం కాదు, తప్పనిసరిగా రోట్లో దంచిగా తినేటువంటి వాళ్ళం. కాబట్టి అది దంపుడు బియ్యంగా మనం తింటేనే అన్ని రకాల పోషకాలు అందుతాయి. మనం రైస్ తినడం ప్రధానంగా మంచి ఫైబర్ కోసం. పాలిష్ పెడితే ఏమవుతుందంటే ఫైబర్ అంతా తౌడులోకి వెళ్ళిపోతుంది. పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే అందుతాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతేనే కదా ఇన్సులిన్ శాతం ఎక్కువైపోతుంది, గ్లూకోజ్ డైరెక్ట్గా బ్లడ్లో కలుస్తుంది, ఆ ప్యాంక్రియాసిస్ కంట్రోల్ చేయకుండా పోతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలనంటే అన్పాలిష్లో తింటేనే అన్ని రకాల పోషకాలు అందుతాయి. సో అంటే ఓవరాల్గా చూస్తే అంటే పురాతన వరి రకాలైనా సరే పాలిష్ చేసి తీసుకోవడం వల్ల ఉపయోగం తక్కువగా ఉంటుంది. అవును సార్, అవును. అవి దంపుడుగానో లేదంటే సింగిల్ పాలిష్గా తీసుకుంటేనే వాటి యొక్క సెమీ పాలిష్గా చేసి తినొచ్చు అంట. నేను ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సీజన్లో మీరు వేసిన ఎన్ని రకాలు వేశారు సార్? ఇప్పుడు రబీకి అంటే వేసవి పంటకి విత్తనాల కోసం 11 రకాలు వేసాను. దాంట్లో మనకు మహారాష్ట్ర వెరైటీలు ఒక 6 రకాలు శాంపుల్కి ఇచ్చారు. ఒక రకం ఒక 100 గ్రాములు ఇచ్చారు, మిగిలినవన్నీ ఒక 3 కంకెలు 4 కంకెలు ఇచ్చారు. చాలు మనకు ఆ విత్తనం, నేను కోరిన విత్తనాలు అందులో కొన్ని వచ్చినా చాలని చెప్పి దాంట్లో లైచా అనే ఒక రకం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మనం అడుగుతూ వచ్చాం మన ఛత్తీస్గఢ్ రైతుల దగ్గర. హార్వెస్ట్ రెడీ అయ్యా? లేదు సార్, ఇంకొక 20 days తర్వాత రెడీ అవుతుంది. ఏమన్నా హార్వెస్ట్ జరిగినాయి ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏమేమి హార్వెస్ట్ అయ్యాయి? 2 రకాలు హార్వెస్ట్ చేసాం. నవారా ఒకటి, నవారా ఖరీఫ్ రబీ రెండు సీజన్లకు వేస్తాను. ఎక్కువ మంది రైతులకు అదే ఇస్తున్నా కాబట్టి నవారా అయింది, కుల్లాకర్ అయింది. ఈ 2 రకాలు హార్వెస్ట్ అయిపోయినాయి. మిగిలినవన్నీ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ మాత్రమే ఈ సీజన్కి వేస్తూ ఉంటాను విత్తనాల కోసం. ఏవైతే మనకు విత్తనాలు అయిపోతూ ఉన్నాయో ఆ విత్తనాలు మళ్ళీ ఇబ్బంది పడకుండా వాటిని వేస్తూ ఉంటాను. ఓకే, ఒకసారి ఆ వెరైటీస్ని చూద్దాం. ఇది పంచరత్న సార్. ఇది ఈ బ్రౌన్ లీఫ్ లో అంటే నలుపు రంగులో ఉండేటువంటి పైరులో 4 రకాలు ఉన్నాయి నా దగ్గర. అందులో ఇది ఎరుపు రంగు బియ్యం. ఉన్నటువంటి 4 రకాల్లో 2 రకాలు తెలుపు, ఒకటి బ్లాక్ ఉంది కాలాబాటి, చిన్నారు, బంగారు గులాబీ, వైట్ రైస్. ఇది రెడ్ రైస్. ఇందులో ఇలాంటి రంగులో ఉన్నటువంటి పైర్లన్నింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. బీటా కెరటిన్ అనేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. మన బీట్రూట్ లో ఉన్నటువంటి రసాయనం ఈ బియ్యంలో మనకు దొరుకుతుంది. చాలా రేర్ వెరైటీ. ఇది 135 days డ్యూరేషన్. వర్షాకాలంలో అయితే 5 అడుగులు ఎత్తు వస్తుంది, వేసవి కాలానికి 4 అడుగులు ఎత్తు. రైతులు పండించుకోదగినటువంటి ఒక మంచి ట్రెడిషనల్ వెరైటీ. ఇది మహారాష్ట్ర వెరైటీ సార్. ఇది టేబుల్ వెరైటీస్ లో సన్న రకం. దీని పేరు సూర్తి కోలం. అటువైపు వచ్చి కావల్ బాత్ అనేటువంటిది అదొక రకం. ఇది కొద్దిగానే విత్తనం ఇచ్చారు. ఇప్పుడు విత్తనోత్పత్తి జరుగుతుంది. చిన్న చిన్న కేలీలు ఉన్నాయి, వాటిని కొంతవరకు ఏరాం. వాటిని డెవలప్ చేసుకుంటూ దీని క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు చెప్పినవన్నీ నోట్ చేసుకొని డెవలప్ చేసి ఒక 1 acre పండించిన తర్వాత రైతులకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. అట్లా మహారాష్ట్ర నుంచి ఒక 12 రకాలు ఈ సంవత్సరం వస్తే, లాస్ట్ ఇయర్ కొన్ని ఖరీఫ్కి కొన్ని పండించాను, మిగిలినటువంటివి రబీకి ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను. ఈ రెండింటి పంటకాలం అంతా ఇది 135 days సార్, అది వచ్చి 120 days. మనం పక్కన వేసేటప్పుడు తప్పనిసరిగా ఒక 6 రోజుల నుంచి 2 వారాల వరకు గ్యాప్ ఉండాలి. మళ్ళీ ఇది క్రాస్ పాలినేషన్ కాకుండా ఉండేదానికోసం అట్లా. సార్ ఇది చికిలా కోయిలా, ఒక అద్భుతమైన రకం సార్. ఇది మన విజయరామ్ గారు సింగరాయకొండలో ఒక రైతు సుబాని గారికి ఇచ్చారు. ఇదేంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని నయం చేస్తుంది సార్. డయాలసిస్ ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్ ఎంత పని చేస్తుందో
అంతలాగా వాళ్ళు రికవర్ అవ్వడానికి పనిచేసేటువంటి ఒక అద్భుతమైన రకం. రైతు మనకు ఒక 100 గ్రాములు విత్తనం ఇస్తే లాస్ట్ టైము ఇదే ఫ్లాట్లోనే డెవలప్ చేసుకున్న ఒక 35 కేజీల విత్తనం వచ్చింది. మళ్ళీ ఒక 100 గ్రాములు రెండో సీజన్లో వేశాను. ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి వ్యత్యాసం ఏమైనా ఉందా, క్రాప్ డ్యూరేషన్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేటువంటిది, ఏ కాలానికి బాగా సూట్ అవుతుందో రైతులకు చెప్పడానికి కూడాను. ఇది వర్షాకాలంలో వచ్చేటువంటి పంట, వర్షాకాలానికి అధిక దిగుబడి వస్తుంది, వేసవి కాలానికి డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది వేసవికి వద్దనేటువంటిది ఇప్పుడు ప్రయోగంగా మనం తెలుసుకున్నటువంటి విషయం సార్. స్మాలెస్ట్ గ్రెయిన్ ఇది, ఫైన్ వెరైటీ. మామూలుగా మన బయట దొరికేటువంటి బియ్యం లాగానే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు తింటే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ కాకుండాను ఉంటుంది. అలాగే ఆ జబ్బుతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మెడిసిన్ గాను ఇదొక వెరైటీ మనం చెప్పుకోవచ్చు. ఇది కుజీ పటాలియా సార్. మనకు టేబుల్ వెరైటీస్లో దేశవాళీలో అత్యంత సన్న రకం అని పేరు దీనికి. 120 డేస్ డ్యూరేషను. ఇది వర్షాకాలంలో కంటే కూడా 2 కాలాల్లోనూ బాగా పండుతుంది. కాకపోతే వేసవి కాలానికి పంట ఎక్కువగా వచ్చేటువంటి రకం, అరుదైనటువంటి రకం. దీనికి ఎంత ఎండ ఎక్కువ ఉంటే అంత బాగా పంట వస్తుంది సార్. జనరల్గా ప్యాడీలో మనకు మంచు కానీ లేకపోతే వర్షాలు కానీ పడితేనే ఆ పాలినేషన్ అప్పుడు మంచిగా ధాన్యం ముదురుతుంది. కానీ ఈ ఒక్క రకం ఏంటంటే వేసవి కాలానికి బాగా పంట వస్తుంది. 4 నెలల పంట అంటే 120 డేసే. ఎత్తు 3.5 అడుగు ఎత్తు పెరుగుతుంది. మరి పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వర్షాకాలంలో పండించుకోవచ్చు, పడదు పంట, మంచి పోషక విలువలు ఉన్నటువంటిది. ఇది రక్తచోడి సార్. టేబుల్ వెరైటీనే, రోజువారీ తినడానికి చాలా మంచి పోషక విలువలు ఉన్నటువంటి సన్న రకం బియ్యం. 135 రోజుల పంట కాలం. రాజుల కాలంలో సైనికుల కోసం వండిపెట్టేటువంటి వాళ్ళని మన వాళ్ళు దాని గురించి ఒక జెనెటిక్ హిస్టరీలో భాగంగా చెప్తూ ఉంటారు. బియ్యం మనకు అన్నం వండుకొని తినేటప్పుడు మెత్తగా ఉంటుంది, ఫైబర్ మనకు తెలుస్తుంది, మంచి పోషక విలువలు ఉన్నటువంటిది. మనకు కండపుష్టి కోసం సైనికులకు ఎందుకు వండిపెట్టేటువంటి వాళ్ళంటే కండపుష్టి కోసం, అలసట లేకుండా వాళ్ళు సైనికులుగా పనిచేయడం కోసం ఉండేటువంటిది. ఇది మనలాగా శరీర కష్టం చేసేటువంటి రైతులు పండించుకొని తినదగినటువంటి ఒక మంచి పోషకాలు ఉన్నటువంటి వరి రకం. ఇది కరుంగురవై సార్ దీని పేరు. ఇది ఒక అద్భుతమైనటువంటి ట్రెడిషనల్ వెరైటీ. ఇది తమిళనాడు ఆరిజిన్. ఇది సిద్ధ వైద్యంలో మనకు మునులు మహర్షులు రాసినటువంటి పుస్తకాల్లో ఇది ఒక వైద్యానికి ఉపయోగించేటువంటి ఒక వరి రకంగా చెప్తారు. ఇది దేనికోసం అంటే లైంగిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు, అలాగే రక్తహీనతతో బాధపడేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు, జెంట్స్ లేడీస్ అని తేడా లేకుండా అందరికీ ఉపయోగపడేటువంటిది. అలాగే బోధకాలు మనకు ప్రధానమైనటువంటి ఒక సమస్య అయితే బోధకాలకి బాగా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. మనకు వయాగ్రా రైస్ అని పేరు. తమిళనాడు ట్రెడిషనల్ రైస్ పండించేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ఒక గొప్ప రైస్ వెరైటీ ఇది. ఇది చూడడానికి నవారా లాగానే ఉంటుంది. నవారాలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది ఒక రకం, దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది పండించేటువంటి వాళ్ళకి ఆ వ్యత్యాసం తెలుస్తుంది అన్నమాట. ఇది ఇంద్రాణి అండి, మహారాష్ట్ర వెరైటీ. ఇంద్రయాని అంటారు అక్కడ, మన వాళ్ళు ఇంద్రాణి పేరు పిలవడం అలవాటు అయిపోయింది. ఇది మంచి ఆరోమేటిక్ రైస్. మన సుభాష్ పాలేకర్ గారు ఒక్క రైస్ గురించి మాత్రం చాలా అద్భుతంగా చెప్తారు. ఇదేంటంటే డి విటమిన్ రైస్ అని పేరు దీనికి. కాల్షియం రిచ్ రైస్ ఇది. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే మంచి ప్రోటీన్ సోర్స్, మనకు మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి రైస్గా చెప్పచ్చు. చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఎదుగుతున్నటువంటి పిల్లలు కావచ్చు, అన్నప్రాసనం వయసు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు. నా దగ్గర ఎక్కువ మంది ఈ రకం రైస్ అడిగి మరీ తీసుకెళ్తారు, అంత అవేర్ చేశాం కాబట్టి.
చిన్నపిల్లలు పోషకాలు తక్కువగా ఉండి పోషకాహార లోపంతో బాధపడేటువంటి వాళ్ళకి అన్ని రకాల పోషకాలు ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి ఒక వరి రకంగా చెప్పచ్చు. కాస్త బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 3 months 4 months కంటిన్యూగా ఈ ఆహారాన్ని పెడితే వాళ్ళు ఎంత బలంగా బలిష్టంగా వాళ్ళు మారారనేటువంటిది మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వినియోగదారులు మనం దాని ద్వారా తెలుస్తోంది. చిన్నపిల్లలకి కావాల్సినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి యాక్టివ్గా ఉండడానికి కావాల్సినటువంటి ప్రోటీన్ మొత్తం కూడా ఇది ఇస్తుంది. కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది. పిల్లలు ఆరోమాని రుచిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. స్టిక్కీగా ఉండటం అనేటువంటి దీని గుణం. 9 నెలలు మాగులు పెట్టినా కానీ స్టిక్కీగా ఉంటుంది, మంచి రుచిగాను ఉంటుంది. కుమార్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ వరి కోసం అంటే ఎంత విస్తీర్ణం కేటాయించారు? ఎంత విస్తీర్ణంలో ఈ మీరు వరి రకాలని సాగు చేస్తున్నారు? ఈ 11 రకాలు ఇప్పుడు ఒక నియర్లీ ఒక 4 acres సార్. అది ఒక 10 సెంట్లకు తక్కువ ఉండొచ్చు. అది విత్తనోత్పత్తి కోసం సెకండ్ సీజన్లో వేసుకున్నాం. మీరు అంటే ఇప్పుడైతే 11 రకాలు ఉన్నాయి. అంటే ప్రీవియస్ కూడా మీరు చాలా రకాలు పండించారు, వాటిని డెవలప్ చేశారు. వీటన్నిటి అనుభవం ప్రకారం మీకు ఏ రకాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి? అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి, తక్కువగా దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. అధిక దిగుబడి విషయానికి వస్తే రత్నచోడి, నారాయణ కామని, బహురూపి, ఈ 3 హై ఈల్డ్ వెరైటీస్. హై ఈల్డ్ వెరైటీస్ అనేది ఎంత క్వాంటిటీ మనం చెప్పొచ్చు అంటే 20 క్వింటాలకు మించితే, అంటే ఎకరానికి ఒక 2 టన్నుల ధాన్యం కంటే ఎక్కువ వస్తే అది హై ఈల్డ్ అని అనొచ్చు. బహురూపి విషయానికి వస్తే మంచి ఫెర్టైల్ ల్యాండ్ అయితే మనకు 30 క్వింటాలు అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లా కొన్ని తమిళనాడు వెరైటీస్ ఉన్నాయి. ఫైన్ వెరైటీస్లో తూయమల్లి, తంగసాంబ, మన గరుడన్ సాంబ, కిచ్చిలి సాంబ, ఇవన్నీ కూడా 20 నుంచి 25 క్వింటాలకు పైన వస్తాయి. మనం రెగ్యులర్గా పండించుకునేటువంటి మైసూర్ మల్లిగ, కుజీ పటాలియా, సిద్ధ సన్నాలు, ఇవన్నీ కూడా 20 నుంచి 25 క్వింటాలకు ఈజీగా వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా వాడే ఫైన్ వెరైటీస్లో దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. కొద్దిగా దొడ్డు రకాల్లో మంచి పోషక విలువలు ఉండేటువంటి మన బహురూపి, ఇలాంటి రకాలు బాగా దిగుబడి వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. వినియోగదారులు ఏవి ఇష్టపడుతున్నారు ఎక్కువ? అంటే రెగ్యులర్గా ఏంటంటే మనం సన్న రకాలు తిని అలవాటు పడ్డారు కాబట్టి సన్నగా ఉండేటువంటివి ఎక్కువ ఉంటాయి ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. నా దగ్గర ఉండేటువంటి నేను ఇప్పుడు పండిస్తున్నట్టు 55 రకాల్లో సన్న రకాలు చాలా తక్కువ. ఉన్న వాటిని అడిగి తీసుకెళ్తూ ఉంటారు. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, అందరూ తినేటువంటి బియ్యమే మీరు గోఆధారితంగా పండిస్తున్నారు కదా, అవి పండించవచ్చు కదా అని చెప్పని. నేనేమంటే మనం అందరూ తింటున్నటువంటిది కాకుండా అందరూ తినాల్సిన రకాలు పండించాలనేటువంటిది నా ఇంటెన్షన్, అందరికి చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ రకమైనా సరే దాని వాల్యూస్ చెప్పి మరీ ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కూడా నేను చెప్పిన వాల్యూస్ కంటే కూడా ఫీడ్బ్యాక్ అదనంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా దగ్గర ఉండేటువంటి వాటిలో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండేటువంటి వెరైటీసే ఎక్కువ ఉంటాయి. మరి అంటే ఈ పురాతన వరి రకాలను పండించేటప్పుడు ఈ పురుగు తెగుళ్ళ ఉధృతి ఏ విధంగా ఉంటుంది? ఇవి చాలా తక్కువ సార్. మిగిలినటువంటి ట్రెడిషనల్ మన హైబ్రిడ్ వెరైటీస్తో పోల్చుకుంటే ట్రెడిషనల్ వెరైటీస్కి పురుగు తాకిడి తక్కువ ఉంటుంది, డిసీజు తక్కువ. ఇవి సెల్ఫ్ రెసిస్టెన్స్ అని చెప్పచ్చు, క్లైమేట్ రెసిస్టెంట్ అని చెప్పచ్చు. కాబట్టి మామూలుగానే మీరు ఆకు ఇప్పుడు ఇందాక చూశారు కదా, లేతగా పైరు దశలో ఉన్నప్పుడు అంటే నారు దశలో ఉన్నప్పుడు పురుగు తాకిడి ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే కొసలు కత్తిరించేసి ఆ బీజామృతంలో వేరు శుద్ధి చేసి మనం నాట్లు వేయిస్తాం. నాటిన ఒక 15 రోజులకి 15 నుంచి 20 రోజులకి ఆకు మీద గరుకు దనం వచ్చేస్తుంది. ఏ పురుగు కూడా గరుకు దనం ఉన్నటువంటి ఆకు మీద ప్రయాణం చేయలేవు. కాబట్టి పురుగు తాకిడి తక్కువ ఉంటుంది. స్టెమ్ బోరర్ ఉంటుంది, దానికి నీమాస్త్రం ఇట్లాంటివి మనం బేసిక్గా వేసేటువంటివి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను అది కూడా వేయడం లేదు. కాబట్టి ఎలాంటి పురుగు మందులు మనం న్యాచురల్ కషాయాలు వేయకుండా కూడా మనం సులభంగా పండించుకోవచ్చు ఈ రకాలు. అవును సార్. ఫైనల్గా అంటే ఓవరాల్గా మీరు వినియోగదారులకు కానీ అంటే మీ రైతులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఈ రైస్ వెరైటీస్ గురించి కానీ మిల్లెట్స్ గురించి కానీ, మీరు మిల్లెట్స్ కూడా పండించారు, ఈ రెండింటిని గురించి ఏం చెప్తారు? మనకేంటంటే సార్, వినియోగదారులకి ప్రధానంగా చెప్పేటువంటి విషయం, దేశీయ విత్తనోత్పత్తులు మీరు తినడం అలవాటు చేసుకుంటేనే రైతులు వాటిని పండించగలడు. అవి మన సిరిధాన్యాలు కావచ్చు, అలాగే దేశవాళీ బియ్యం కావచ్చు, దేశవాళీ కూరగాయలు కావచ్చు, అన్నీ మనం ప్లేట్లో మనం తీసుకుంటే మనం తింటున్నటువంటివన్నీ కూడా దేశవాళీ విత్తనోత్పత్తులు అయి ఉంటే మాత్రమే అప్పుడు మన సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని చెప్పి మొదట వినియోగదారులు మారుతున్నప్పుడు వినియోగదారులు చెప్పచ్చు,
మీరు ఈ హైబ్రిడ్ పండించడం కాకుండా మాకు దేశవాళీ మేము కొంటామని చెప్పి మీరు రైతులకు చెప్పగలిగితే, రైతులకు ఏంటంటే ముందస్తుగా వినియోగదారుడు ఉన్నాడు అని అంటే మార్కెటింగ్ సులభం అవుతుంది. కాబట్టి ముందుగా రైతులు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటిది అవసరం. మనం రోజువారీ తినేటువంటి వరెన్నం ఒక పూట మీరు తినడం అలవాటుగా ఉంటే దేశవాళీ వరెన్నం తింటూ, మిల్లెట్స్ని భాగంగా చేసుకుంటూ, దేశవాళీ గోధుమలు మనం ఆహారంలో భాగంగా చేసుకొని, మంచి దేశవాళీ కూరగాయలు వీటన్నిటిని మనం తీసుకున్నప్పుడు మాత్రమే అది మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పచ్చు. కాబట్టి వినియోగదారుల్లో కొంత మార్పు రావాలి. ముందు అడిగి మరీ తీసుకోవాలి. మీరు దేశవాళీవి అయితేనే మేము కొంటామనేటువంటిది చెప్పగలిగితే సులభంగా మార్పు అనేది సొసైటీలో మనం చూడొచ్చు. ఇప్పుడు బియ్యం ఎందుకు వద్దని చెప్పి అంటున్నామంటే హైబ్రిడ్ బియ్యం వద్దు, మనమే వద్దంటున్నాం. అట్లాంటిది మనం ఏదైనా హైబ్రిడ్ అనేటువంటిది అవాయిడ్ చేయడమే మంచిది. దాంట్లో పోషకాలు లేకపోగా మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల వచ్చే డిసీజెసే మనకు బీపీ, షుగర్ కానీ, అలాగే ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ కానీ. ఓకే చందుల్ కుమార్ రెడ్డి గారు, అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు పంటలను పండిస్తూ ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఈ పురాతన వరి రకాల గురించి చాలా ఎన్నో విషయాలని రైతుల గురించి, వినియోగదారుల గురించి తెలియజేశారు. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.